కానీ హిడ్మా జరిగిపోయినటువంటి చనిపోయిన ఎన్కౌంటర్లో చనిపోయారు అని అంటున్నారు. అది మర్డర్ అయ్యాడా, ఎన్కౌంటర్ అయిందా, పోలీసులు హత్య చేశారా అనే విషయాన్ని మనం కొంత లోతుగా మాట్లాడదాం. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే హిడ్మా చనిపోయినప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ దేశంలో ఉన్న ఆదివాసులు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ 90% ఈ దేశ భూమిపుత్రులైన 2,500-3,000 సంవత్సరాల నుంచి చాతుర్వర్ణ వ్యవస్థ కింద నలిగిపోయి దోపిడీకి గురైనటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల విముక్తి ఫూలే అంబేద్కర్ రాజ్యాంగ ఫిలాసఫీలో ఉన్నది తప్ప మావోయిస్ట్ ఫిలాసఫీలో ఉందని మేము భావించట్లేదు. బేసిక్ పాయింట్ మాది అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ లిబరేషన్, విముక్తి మావోయిస్ట్ పార్టీలో ఉందని మేము ఎందుకు భావిస్తాం? 100% మేము భావించాం. ఫూలే అంబేద్కర్ ఫిలాసఫీలో, కాన్షీరామ్ వర్కింగ్ మెథడాలజీలో, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఆయుధాలతో ముడిపడి ఉంది మా లిబరేషన్. మా లిబరేషన్ అక్కడ దాగి ఉన్నప్పుడు హిడ్మా మావోయిస్టు పార్టీలో ఉండడమే మాకు నచ్చలేదు. హిడ్మా మావోయిస్టు పార్టీలో ఉండడమే మా బిడ్డ, మావాడు, మా దళితుడు, మా ఆదివాసి, మా బ్యాక్వర్డ్ క్లాస్, ఈ దేశ భూమిపుత్రుడు, ఈ దేశ ఇండిజిన్ పీపుల్ మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్ కావడానికి మాకు ఇష్టం లేదు. ఎందుకు? నీ కోసం, నీ విముక్తి కోసం డాక్టర్ అంబేద్కర్ ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీని, ఒక తత్వశాస్త్రాన్ని తను తయారు చేసిండు. కానీ హిడ్మా అనే వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ దగ్గరికి రాలేదు, డాక్టర్ అంబేద్కర్ ఐడియాలజీ దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు? మా బాధ అది. ఒకవేళ హిడ్మానే డాక్టర్ అంబేద్కర్ హృదయంలో అంబేద్కర్లో ఉన్నటువంటి ఆ తత్వశాస్త్రం హిడ్మాకి కానీ తెలిసి హిడ్మా ఆర్గనైజ్ అయి ఉంటే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు వాడని మేము అట్లా భావిస్తాం. హిడ్మా మావోయిస్ట్ పార్టీలో చేరబట్టి హిడ్మా లాంటి వాళ్ళు కొన్ని వందల, వేల, లక్షల మంది వామపక్ష తీవ్రవాదం, లెఫ్ట్ టెర్రరిజంలో చేరబట్టి మా బిడ్డలందరినీ మేము కోల్పోతున్నాం, మా బిడ్డలందరూ చనిపోతున్నారు. అందుకని హిడ్మా చావుని మేము ఏం బాధపడుతున్నామంటే హిడ్మా తన కన్నతల్లి లాంటి అంబేద్కర్ దగ్గరికే హిడ్మా చేరి ఉన్నట్లయితే, హిడ్మాకి అంబేద్కర్ హృదయమే తెలిసి ఉన్నట్లయితే, కాన్స్టిట్యూషనల్లో రాజ్యాంగ మౌలిక సూత్రాలే హిడ్మాకి తెలిసి ఉన్నట్టయితే హిడ్మా ఈ దేశానికి పెద్ద నాయకుడై మమ్మల్ని అందరినీ లిబరేట్ చేసేవాడేమో అనేది మా అభిప్రాయం.